ఏవండే అదేనండి మొన్న థియేటర్‌లో సినిమా వచ్చింది కదండీ! ఆ సినిమా నేను చూసానండి. నిజమేనండి బాబు. చూసిన తర్వాత మీకు రివ్యూ చెప్తున్నానండి. ఈ సినిమా నాకు ఎలాగ అనిపించిందో మీకు చెప్పేత్తానండి. కొద్దిగంత ఇనేయండి. ఏంటండి ఇంటున్నారు గానీ కొద్దిగంత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలండి. లైక్, షేర్ కూడా చేసేయండి బాబు అదే చేత్తోట. సరేనండి సోది పక్కనెట్టి సినిమా రివ్యూలోకెళ్ళిపోదామండి. ఆ సినిమా పేరు ఏంటనుకుంటున్నారు? కొంగండి. కొంగ అన్నానని తిట్టుకోకండి. ఏదో సరదాగా అన్నానండి బాబు. కొంగ కాదండి. కంగువ అండి సినిమా పేరు. నిజమేనండి అదేనండి. ఇందులో హీరో ఎవరనుకుంటున్నారు? ఆ! ఆయనే మరి మన 'సూర్య' గారండి బాబు ఇందులో హీరో గారా. ఆ! ఆయన ఎలా నటించారనుకుంటున్నారు? సింపేసారండి బాబు. మొత్తం ఇరగదీసేసారండి. చాలా బాగా నటించేసారండి బాబు. జీవించేసారండి ఈ సినిమాలోనే మొత్తం. ఆ! అంత బావుందండి వాని క్యారెక్టర్ గట్టాన. సరేనండి. ఈ సినిమా నాకెలాగనిపించిందంటే వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. ఒకసారయితే తప్పకుండా చూడొచ్చండి. థియేటర్‌లోనే ఆడుతుందండి. మీకు తలపోటయితే రాదండి. వన్ టైమ్ వాచబుల్ అండి. ఫ్యామిలీతో చూడొచ్చా? లేదంటే ఫ్యామిలీతో చూడొచ్చండి. కాకపోతే ఏమైందంటే ఒక పాటలోని మన హీరోయిన్ గారున్నారు కదా! బికినీ యేసుకుంటారండి. అది తప్పించి మిగిలిన సినిమా అంతా పర్వాలేదండి. బాగానే ఉంటదండి. ప్రతి ఒక్కరు చూసేయొచ్చండి. ఇందులో ఫైట్‌లు చాలా ఉంటాయండి బాబు. కొన్ని ఫైట్‌లు మీకు నచ్చుతాయి. కొన్ని నచ్చవండి. సరేనండి. లాస్ట్‌న ఈ సినిమాలోను ఒక ట్విస్ట్ ఉంటదండి బాబు. మీరు సినిమాని చూడండి. చూసిన తర్వాత ఆ ట్విస్ట్ ఏంటి? సినిమా ఎలాగుందో నాకు చెప్పేయండి. నాకు చెప్పండి. నాకంటే నాలుగుతో కాదండి బాబు. నాకు చెప్పండి. నోటితో సరేనండి. ఈ సినిమాని మీరు చూసేయండి. థియేటర్‌లోనే ఆడుతుంది. రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందామండి మనమా. అంతవరకు మన ఛానెల్‌లో మిగిలిన వీడియోలున్నాయండి. అయి చూసేయండి. సరేనండి మరి. ఆయ్!